మేయర్ వాళ్ళే, డిప్యూటీ మేయర్ వాళ్ళకే పన్యానికే, మన నగరానికి మాత్రం ఏమి ఇస్తున్నా డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు. కాబట్టి దయచేసి హస్తం గుర్తుకే ఓటేసి శరీరమ్మ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేసి అన్ని విధాల మాకు హస్తం గుర్తుకి ఓటేస్తారని చెప్పి ధన్యవాదాలు. జై ఇండియా కూటమి, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు. కర్నూలు పట్టణ ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా, మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులన్నీ మానేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి, రాజశేఖర రెడ్డి బిడ్డను వినాలి అని మీ పనులు మానేసుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, 13వ తేదీ ఎన్నికలు. ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా? కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా. మరి ఇదేనా పరిపాలన? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా. అంటే మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు. అన్నాడా? ఒక్కదానికైనా పునాది వేశారా? ఒక్క ఇటుకైనా పెట్టారా? మరి ఎందుకన్నట్టు వీళ్ళ మాట నిలబెట్టుకునేది? స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా? కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసేసి ఉంటే, ఆ ప్రాజెక్టు పూర్తయిపోయినంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు 6 లక్షల మందికి మంచినీళ్ళు వచ్చే ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు చేశారా? రాజశేఖర రెడ్డి గారు అంటే సొంత తండ్రి చేయాలనుకున్న ప్రాజెక్టు కదా. మరి కొడుకు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండాలి కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నాన్న వదిలి వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది కదన్నా. పూర్తయిందా? గండ్రేవులా పూర్తయిందా? హంద్రినివా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు వదిలి వెళ్ళిపోయారో అన్ని అలాగే మిగిలిపోయాయి కదా. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఆలోచన చేయండి. ఒక్క రకంగానైనా మేలు చేశారా? కర్నూలు ఒక్క అడుగైనా ముందుకేసిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి? వస్తున్నాయన్నా? కూలీ నాలి వేసి చేసుకొని చదివించుకుంటున్నారు బిడ్డలు. ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, 11,000 రూపాయలకి ఇలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే అది అవమానం కాదా? తల్లిదండ్రులు తలదించుకున్నట్టు కాదా? మరి ఏం చేస్తున్నట్టన్నా? బీజేపీ పార్టీ ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి బీజేపీ పార్టీ. ఇచ్చిందా? మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మన బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు ఇచ్చిందా? 10 లక్షలైనా వచ్చిందా? పోనీ 1,00,000 అయినా వచ్చినాయా? బీజేపీ పార్టీ అట్లా మోసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరము జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్న? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వస్తుందా అమ్మా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితము
ఇలాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈ రోజు వరకు కూడా ఆ 2,25,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా? ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆఖరణ 5 సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లు 2 నెలలు ఉందనగా ఇప్పుడు 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎన్నికలు 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? మరి ఏం చేశారు? 5 సంవత్సరాలు మోసమే చేశారు కదా. 5 సంవత్సరాలు పని చేయనట్టే కదా. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చి ఉండకూడదు? ఇచ్చారా? 5 సంవత్సరాలలో ఎప్పుడూ ఇయ్యలేదు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. వాస్తవం కాదా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా అని అడిగారా? మీకు ఇల్లులు ఉన్నాయా అమ్మా అని అడిగారా? మరి ఏం జరిగినట్టు, ఏం చేసినట్టు? అమ్మా ఇంతమంది ఉన్నారే, ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? నూనె, చక్కెర, గ్యాసు, పెట్రోలు, డీజిల్ అన్నీ పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలేమో 7 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచారు. ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే. బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా? ఇచ్చేదేమో 100 రూపాయలు అయితే ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు. అవునా? అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఆఖరికి క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు పక్కనైతే పక్క రాష్ట్రాలలో క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా అంటున్నారే. అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. మరి జోబిలో మిగిలేదేమిటి? చేతిలో మిగిలేదేమిటి? చిప్ప, గుండు సున్నా. ఇదే కదా జరుగుతుంది. బటన్ నొక్కుతున్నారంటే ఎవరికి నొక్కుతున్నారు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? మీకైతే వస్తున్నాయా? మీకు వస్తున్నాయా తల్లి? మొత్తం అంతా నీళ్ళల్లో పోసిన పన్నీరే, బూడిదలో పోసిన పన్నీరే. వాస్తవం కదా? అందుకే చెప్తున్నాం, ఈరోజు ఆలోచన చేసి ఓటు వేయండి. ఇదే ప్రభుత్వం, ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతారు. పోనీ బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా? రాజధాని కట్టిందా? 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క వైసీపీ గులాంగిరి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా బీజేపీని ప్రోత్సహించారా? బీజేపీ వైపు నిలబడ్డారా? ప్రతి విషయంలో ఖండించారు బీజేపీని. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఇదే జరిగింది. గోత్రాలో అయినా, మణిపూర్లో అయినా మతం పేరుతో చిచ్చు పెట్టారు. ఒక మతాన్ని అవమానించారు, ఇంకో మతాన్ని రెచ్చగొట్టారు. దాంతో వాళ్ళు లబ్ధి పొందారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏదో ఒక రోజు ఇదే జరగబోతుంది. అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైపోయింది. చంద్రబాబు గారికి మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. వద్దు, బీజేపీకి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం రాజు, రాజధాని రావు,
మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, ఇలాగే ఖర్చులన్నీ పెరుక్కుంటూ పోతాయి, పేదవాళ్ళకి ఇల్లులు రావు, వ్యవసాయం బాగుపడదు, కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి సంక్షేమ పాలన కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని ప్రకటించాడు రాహుల్ గాంధీ గారు. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి గడపకు అందిస్తుంది, మీ ఇంటి వరకు తెస్తుంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేయండి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు చాలా ముఖ్యం, అమ్మ గుర్తు చాలా ముఖ్యం. చేయి గుర్తు, చేయి లేకపోతే ఏమీ లేదు. చేయి గుర్తమ్మా, గుర్తు మర్చిపోకండి. అమ్మ గుర్తు మర్చిపోకండి. చేయి గుర్తు, హస్తం గుర్తు. ఓటేయండి, ఆశీర్వదించండి. అన్న ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి. ఉంటా అన్న, ఉంటా.